పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు 2వ భాగం. కథ చలిమంటలు. సంకలనం వంశీ. చలిమంటలు. కె సదాశివరావు. ఈ లోకంలో కొన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలుండవు. కలలెందుకు, ఈ కవిత్వమెందుకు? అంతా మిథ్య, అంతా మాయ నమ్మేవారికి ముఖ్యంగా ఇవి చాలా ఔచిత్యమున్న ప్రశ్నలు. నాకు కథలన్నా కవితలన్నా ప్రాణం. కథ అయినా కవితలైనా దొరికితే చదివి ఆనందిస్తానే కాని నాకు రాసే టాలెంట్ లేదు. ప్రయత్నించి చూశాను. నేను రాసిన వాటిలో బొత్తిగా కవిత్వం అనే అంశం లేనేలేదు అని నాకర్థమైంది. కవితా రహస్యం తెలిసే అవకాశం ఈ జన్మలో లేదు అని తొందరగానే జ్ఞానోదయమవటంతో ఇక కాలం వృధా చేయకుండా చదవటం మీద కేంద్రీకరించాను. నా మిత్రులు చాలామంది రచయితలే. నేనొక మంచి పాఠకుణ్ణి. మేమందరం ప్రతి ఆదివారంలాగే ద్వారకా హోటల్ క్యాఫెటేరియాలో సమావేశమయ్యాం. అదే స్థలం. కుడిచేతి వైపున ఉన్న మూలలో 2-3 టేబుల్స్ని కలిపి గుంపుగా కిక్కిరిసి కూర్చుంటాం. మేం సాహితీ ప్రియులం అని మా సామూహిక అభిప్రాయం. ఇతరుల దృష్టిలో వెర్రి కవిగాళ్లు, రచయితలు, జర్నలిస్టులు, కవులు, కాలంలు రాసేవాళ్లు, విమర్శకులు, వివిధమైన సాహిత్య అభిరుచులున్నవారు. ప్రతి నెల 2 నెలలకో ఓ కథల పుస్తకమో, కవితా సంకలనమో, నవలో, విమర్శ వ్యాస సంపుటిలో ఏదో ఒకటి బయటకొస్తూ ఉంటుంది. వాటి మంచి చెడ్డలు చర్చించటం మా కార్యక్రమంలోని ముఖ్యాంశం. ఇది ఇన్ఫార్మల్ క్లబ్. మెంబర్షిప్ రూల్స్ అంటూ లేవు. ఎవరైనా వచ్చి ఓ కుర్చీ లాక్కొని కాఫీ ఆర్డర్ చేసి సిప్ చేస్తూ వింటూ కూర్చోవచ్చు, లేదా జరుగుతున్న చర్చల్లో నిర్మోహమాటంగా పాల్గొనవచ్చు. మేము ఎన్నో ఏళ్ల నుంచి మెంబర్స్మే. కొత్తగా హైదరాబాద్ వచ్చినప్పుడు, ఉద్యోగాన్వేషణలో ఉండి ఒడిదుడుకులు పడుతున్నప్పుడు, ఉద్యోగాలు వచ్చాక, పుస్తకాలు అచ్చాయి, కాస్త పేరు అవార్డులు అవి వచ్చినా కూడా ఇది మామూలే. జంట నగరాల సాహిత్య సీన్లో ఇది ఓ ముఖ్య భాగం. అదిగో ద్వారక కవుల మందలవిగో అంటూ నాగభైరవ గారు ప్యారడీ చేశారు కూడా. ఒకటి నిజం, మాకందరికీ సాహిత్యమంటే ప్రాణం. ఈ సమావేశాల్లో ప్రపంచ సాహిత్యంలో, ఇతర భాషల్లో, ఇతర ఖండాల్లో, ఇతర దేశాల్లో వస్తున్న సాహితీ పరిణామాలను, కవితా ఉద్యమాలను చర్చించేవాళ్లం. ఈ చర్చల ప్రభావం సమకాలీన సాహిత్యం మీద ఉందో లేదో మాకు తెలీదు. ఈ క్లబ్ రెగ్యులర్ మెంబర్స్ శివారెడ్డి, నవీన్, చేర, అజంతా, జగన్నాథ శర్మ, పద్మావతి, రవిశంకర్, చలసాని ప్రసాదరావు, స్మైల్, కృష్ణమూర్తి యాదవ్, ఆశారాజు, శీలావి, మెహజబీన్, ఓల్గా, కుటుంబరావు, నిర్మలలు. ఈ నగరం వచ్చినప్పుడు తప్పకుండా హాజరయ్యేవారు ఎందరో. కారా మాస్టారు, ఎండ్లూరి. Sample complete. Ready to continue?